హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు రమ్య. ఈరోజు థర్స్‌డే నేను మా మమ్మీ కలిసి బాబా టెంపుల్‌కి అయితే వెళ్ళాం. ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళామనమాట. సో, దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని బయటైతే కూర్చున్నాము. అండ్ ఈ టెంపుల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చామనమాట. యాక్చువల్లీ లొకేషన్ కనుక్కోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో దట్ కొంచెం లేట్‌గా వచ్చాను యాక్చువల్లీ. లేదంటే హార్తిక్ అలా వెళ్దాం అనుకున్నాను. బికాస్ థర్స్‌డే కాబట్టి. సో, అలా టెంపుల్ నుంచి వస్తుంటే నాకైతే ఒక స్టోర్‌లో నాకు ఈ తోటకూర చాలా ఫ్రెష్‌గా అనిపించింది. సో, అలా తీసుకొని నేనైతే ఇమ్మీడియేట్‌గా ఒక రెసిపీ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ రెగ్యులర్‌గా మా ఇంట్లో ఏంటంటే తోటకూర పప్పు ఆర్ తోటకూర ఫ్రై మాత్రమే చేస్తారు. ఇంకో రెసిపీ అయితే చేయరు తోటకూరతోని. సో, ఈరోజు ఆ రెసిపీ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా పచ్చడి చేద్దామనైతే అనుకున్నాను నేను. సో, ఇదైతే వితౌట్ మై మామ్ హెల్ప్ నేను ఈ పచ్చడి చేస్తున్నాననమాట. రెగ్యులర్‌గా చేసే పచ్చళ్ళ లాగానే ఈ పచ్చడి గూడా చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ టైం ఎక్కువ లేదనమాట నా దగ్గర రెసిపీకి. సో, అందుకని నేను బాయిల్ చేయకుండానే ఆకుకూరని నేను నార్మల్‌గా పాన్ ఫ్రై లాగా చేస్తూ నేనైతే ఈ పచ్చడి చేస్తున్నాను. జనరల్‌గా ఆకుకూరలు కొంచెం ఉడకపెడితేనే టేస్ట్ ఇంకా బాగొస్తుందని నేను అనుకుంటాను. సో, లాస్ట్ టైమ్ పాలకూర పచ్చడి చేసినప్పుడు కూడా మంచిగా బాయిల్ చేసి చేశా నేనైతే. కాకపోతే నాకంత టైం లేదు. సో, ఇప్పుడు మళ్ళీ బాయిలింగ్‌కి పెట్టి, అది ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు చల్లారబెట్టి, సో, అదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తది నాకైతే. సో, నా దగ్గర ఒక 10, 15 మినిట్స్ మాత్రమే టైం ఉంది రెసిపీకి. సో, అందుకనేసి నేను మంచిగా పాన్ ఫ్రై చేసేసి నేనైతే ఈ రెసిపీ చేస్తున్నాననమాట. సో, ఎవరికన్నా ఏదైనా రెసిపీ మా దగ్గర నుంచి చూడాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను ఆ రెసిపీస్ ట్రై చేస్తాను. బట్ ఒక కండిషన్ ఓన్లీ వెజ్ ఐటెమ్స్ మాత్రమే చేయగలుగుతాను. ఓకే. సో, అలా నేను వేసిన వెజ్జీస్ యాక్చువల్లీ ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి అండ్ టొమాటోని మాత్రమే తీసుకున్నాను ఇందులో. ఇంకేమి యాడ్ చేయలేదు. అండ్ రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ 2 యాడ్ చేశాను యాక్చువల్లీ. సో, అలా మంచిగా కుక్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత ఒక 5, 10 మినిట్స్ నేనైతే చల్లారపెట్టాను. చల్లారపెట్టిన తర్వాత నేనైతే మంచిగా గ్రైండ్ చేసేసాననమాట. యాక్చువల్లీ 10 మినిట్సే ఉంది నా దగ్గర. బట్ ఇంకొక ఎక్స్‌ట్రా 10 మినిట్స్ తీసుకొని పచ్చడైతే చేశాను. సో, కొంచెం పోపు అలా పెట్టేసి రెడీ చేసేసుకున్నాననమాట పచ్చడిని. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో, సాయంత్రం అయితే నేను బయటికెళ్ళాను స్వీట్ షాప్‌కి. చాలా రోజులైంది స్వీట్స్ తినేసి అని. సో, అలా స్వీట్ షాప్‌కయితే వెళ్ళాను. ఇక్కడ కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాననమాట. అండ్ మేజర్‌గా నేనిక్కడ నాకు స్వీట్ షాప్‌కెళ్ళంగానే నాకు కనిపించింది హల్వా అనమాట. సో, చాలా డేస్ అయిపోయింది హల్వా తిని అనేసి తీసుకున్నాను. యాక్చువల్లీ రెడ్ హల్వా ఉంటే బావుండేది అనుకున్నాను. కానీ నాకిక్కడ ఈ స్టోర్‌లో దొరకలేదు. సో, అలా ఆహ్, స్టోర్ నుంచి ఇంటికొచ్చేసాను. నైట్ డిన్నర్‌లోకి ఒక చిన్న రెసిపీ చేసుకుందాం అనుకున్నాను. సో, అలా బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తున్నారా 'బిగ్ బాస్' షో రన్ అయితుంది. మా మమ్మీ లైవ్ చూస్తున్నారనమాట 'బిగ్ బాస్'. సో, అలా ఆ షోని చూస్తూ నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీ ఉంది ఈ రెసిపీ అయితే. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను చేసి చూపిస్తాను మీకైతే. చాలా సింపుల్ రెసిపీ. చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో, ఇదొచ్చేసి దొండకాయ ఫ్రై. సో, నాకు తెలిసి చాలామందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదు. అండ్ నా ఫ్రెండ్స్‌లో కూడా ఉన్నారు దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు. బట్ మాకేంటంటే రెగ్యులర్‌గా మేము తింటామనమాట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటాం దొండకాయని. బికాజ్ మా మమ్మీ అలా పెట్టేవాళ్ళనమాట సిన్స్ చైల్డ్‌హుడ్. సో, దొండకాయని చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం మేమైతే. అందులో నాకు బాగా ఫ్రై అంటేనే చాలా ఇష్టమనమాట. సో, అలా దొండకాయ ఫ్రై అలాగే ఆఫ్టర్‌నూన్ చేసుకున్న తోటకూర పచ్చడి ఉంది కదా! అది కూడా పెట్టుకొని నేనైతే డిన్నర్‌ని ఇలా కంప్లీట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మా దగ్గర నుంచి ఏదైనా వీడియోస్ చూడాలనుకుంటే సజెస్ట్ చేయండి గాయ్స్. మేము ట్రై చేస్తాం ఆ వీడియోస్‌ని చేయడానికి. అండ్ కుకింగ్ వీడియోస్‌లో గూడా మీకు ఏదన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అవి గూడా ట్రై చేస్తాను చేయడానికి. సో, అలా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను ఈరోజు. చాలా బా వచ్చింది యాక్చువల్లీ. ఈ ఫుల్ వీడియో చేసుంటే బావుండనిపించింది తర్వాత. యాక్చువల్లీ నేను చేయలేదు మర్చిపోయాను. బికాజ్ 'బిగ్ బాస్' షో చూస్తూ నేనైతే ఆహ్, వీడియో షూట్ చేయడం అనేది మర్చిపోయాననమాట. సో, తినిన తర్వాత అనుకున్నాను. అరే! ఫుల్ వీడియో చేసుంటే బావుండేది. ఒక మెమరీలాగా ఉండేది కదా అని. యాక్చువల్లీ నేను చేసిన రెసిపీ సేమ్ రాదనమాట నెక్స్ట్ టైమ్.
సో, అందుకే కొన్నిసార్లు నేను మెమరీగా ఉంటుందని చెప్పి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, అలా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ తెచ్చుకున్న స్వీట్స్ ఉన్నాయి కదా! సో, హల్వా అయితే ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఇది హల్వా అని తెలీదు ఓపెన్ చేసేటప్పుడు. ఏమొస్తుందా అని చూస్తే హల్వా వచ్చింది. ఇంకో 2 బాక్సెస్ అయితే ఓపెన్ చేయలేదు. సో, అలా హల్వా ఓపెన్ చేసి తింటున్నాననమాట. సో, ఇంకొక స్వీట్ తిందాం అనుకున్నాను కానీ, అప్పటికే ఫుల్ అయిపోయింది నాకు. సో, ఇంకో స్వీట్ తినలేదు. రేపు చూపిస్తా మీకు ఏమేమి తీసుకున్నా అన్నది రేపు షూట్ చేసి చూపిస్తా. సో, యాహ్! ఛాలెంజింగ్ వీడియోస్ చూస్తున్నారా గైస్ మీరు? చూస్తే కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది? లాస్ట్ వీడియో కూడా అక్క వర్సెస్ చెల్లి ఛాలెంజింగ్ వీడియో పెట్టాము. రెసిపీ కూడా హోమ్‌మేడ్ రెసిపీ అనమాట. బయట ఫుడ్ కాదు. సో, మీకేదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మీకెలా అనిపిస్తుంది? ఏంటి అనేది? అండ్ లైక్స్ కూడా కొట్టండి గాయ్స్. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్స్ అయితే రావట్లేదు. యాక్చువల్లీ లైక్స్ అడగొద్దు అనుకున్నాను. బట్ అడగకపోతే మీరివ్వరని అర్థమైంది. సో, అందుకే లైక్స్ కూడా చేయండి. ఎంకరేజింగ్‌గా ఉంటుంది నాకు కూడా వీడియోస్ చేయాలి, రెగ్యులర్‌గా పోస్ట్ చేయాలనేసి. సో, ఇప్పుడైతే వీక్‌కి ఒక 2 ఆర్ 3 వీడియోస్ పెడుతున్నాం. ఇంకా రెగ్యులర్‌గా పెట్టాలనిపిస్తుంది. అంటే ఎవ్రీడే పెడతాము మీరు కనుక మాకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తే. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను గైస్. అప్పటి వరకు మీరేం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. సీన్ ఇన్ ద వ్లాగ్. బై బై.